ఆ వాక్యంలోకి వెళ్దాం. జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకుంటే, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రములు ధరించుకుంటే, వెలగల వస్త్రాలు ధరించుకోవడం, వెలుపటి అలంకారము, బయట కనబడే అలంకారం మీకు అలంకారముగా ఉండక, మీకు అలంకారంగా ఉండవద్దు. అందరు చేతులెత్తి ఆమేననండి గట్టిగా. ఇది దేవుని వాక్యం అండి. ఇది పెంతెకోస్తు బోధ కాదు, గ్లోరియస్ బోధ కాదు, సురేష్ గారి బోధ కాదు, ఇది యేసయ్య బోధ. ఈ బోధకు మీరు అంగీకరించాలి. ఇది మీకు కష్టంగా ఉండవచ్చు. ఈ సమర్పణలోకి రావడం చాలా లోతైన ప్రతిష్ట మీకు కావాల్సి వస్తుంది. కానీ అశాశ్వతమైన ఈ లోకంలో కొంతకాలమే మనం ఉండబోతున్నాం కనుక ఈ కొంతకాలం మనుషులకు